గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు బ్రహ్మశ్రీ పాలెపు రాజేశ్వర శర్మ సిద్ధాంతి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. జనవరి 17వ తారీఖు నుంచి శని గ్రహం కుంభరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వివిధ రాశుల వారికి ఖచ్చితంగా మార్పులు చోటు చేసుకోబోతున్నాయి జాతకం పరంగా అని విన్నాము. ఇందులో భాగంగా ప్రత్యేకంగా రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి జాతకం ఎలా ఉండబోతోంది, ఏమన్నా మార్పులు చోటు చేసుకుంటాయా, ఎలాంటి ప్రభావం ఉంటుంది శనిగ్రహం మారటం వల్ల రాశి? నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శనీశ్వరుడు ధనిష్ట నక్షత్రము 2వ పాదం నుంచి 3వ పాదానికి ఈ నెల 17వ తారీఖు రోజునాడు వెళ్తూ ఉన్నారు కనుక ఆ విధమైనటువంటి చలనంతో అనేక విధమైనటువంటి మార్పులు మనము ఈ యొక్క ప్రకృతిలో కానీ అట్లాగే మన యొక్క యథా రాజా తథా ప్రజ అని మనకు రాజకీయ నాయకులే వారి యొక్క పరిపాలన చేతనే ప్రజల యొక్క జీవితము. కాబట్టి వీటిలో మరి చాలామంది అడుగుతూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారి జాతకం ఎట్లా ఉంటుంది, సభలకు చాలామంది వస్తూ ఉన్నారు అనేటువంటి విషయం. మరి ఇంకొంతమంది అడుగుతూ ఉన్నారు, పూర్వం కూడా సభలకు చాలామంది వచ్చారు కానీ ఎలక్షన్స్ వరకు అంత ప్రభావం అనేటువంటి చూపలేదు. కొంతమంది సభలకు వచ్చినటువంటి పెద్ద మనుషులు కూడా వారికి హ్యాండ్ ఇచ్చిపోయారు. అంటే సభలలో వారి గురించి ఎంతో పొగిడినటువంటి, వారి ద్వారా సహాయం పొందినటువంటి బాల్యమిత్రులు కూడా వారిని వెన్నుపోటు పోడ్చి పోయినటువంటి స్థితులు ఉన్నాయి. అట్లాంటి అవకాశం వారి జాతకంలో ఉందా? మరి ప్రజాదరణ వస్తుంది అనేటువంటిది ఏదైతే ఉందో అది సీఎం పీఠం వరకు కూడా వెళ్తుందా, మరి కొంత సపోర్టెడ్గా ఉంటుందా మరి అనేటువంటి విధంగా నానా విధమైనటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఆ విధమైనటువంటి వాటిలో వీరికి ప్రజాదరణ పెరగడానికి అవకాశం అనేటువంటిది ఎక్కువగా ఉండేటువంటి గ్రహస్థితులు ఉన్నాయి. పూర్వం మందగమనంగా ఉండేటువంటి స్థితులు ఏవైతే ఉన్నాయో నేను అనుకుంటాను 2019 తర్వాత వారి ఇంట్లో కూడా వారిని రాజకీయాల నుంచి తప్పుకోవాలి అనేటువంటి విధంగా కూడా వారికి ప్రోత్సాహం లభించలేదేమో. కొన్ని గ్రహాలు అట్లాగే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మారుతున్నటువంటి గ్రహాలను బట్టి మాత్రము వాళ్ళ ఇంట్లో కానీ కుటుంబ సభ్యుల నుంచే కానీ బంధుమిత్రుల నుంచే కానీ ప్రజల నుంచే కానీ సంపూర్ణమైనటువంటి మద్దతు రావడానికి అవకాశము. అది ఏ స్థాయిలో ఉంటుందంటే వీరి గ్రహస్థితి ప్రకారం మకర సంక్రమణం నుంచి ఈ యొక్క మకర రాశి నుండి ఈయన కుంభరాశికి ప్రవేశించడం చేత వారికి చాలా ఉత్తమమైనటువంటి స్థితులు వస్తాయి. మిగతా గ్రహస్థితులు కూడా గోచారంగా చాలా బాగున్నాయి. కాబట్టి ఇప్పుడైతే వారికి పూర్వం కంటే మంచి ప్రజాదరణ లభించడానికి అవకాశం ఎక్కువ. కానీ సీఎం సీటుకు దగ్గరగా వెళ్ళేటువంటి స్థితి అయితే కాదు. సీఎం సీటుకు వారు సహాయార్థం చేసేటువంటి స్థితికి వెళ్తారు. అవునా? ఖచ్చితంగా. అంటే కింగ్ మేకర్ అవుతారా? కింగ్ మేకర్ అనేటువంటిది అవచ్చు, కింగ్ మేకర్ అనేటువంటిది అవ్వచ్చు. కానీ వారు కింగ్ అయితే ఇప్పుడు కారు. కింగ్ మేకర్ అవుతారు కానీ కింగ్ అయితే కారు అనేటువంటిది అనుకుంటూ. అసలు వారి జాతకంలో ఉందా ముఖ్యమంత్రి అయ్యే యోగం? వారి జాతకంలో ముఖ్యమంత్రి అయ్యే యోగం అయితే ఈ 2023 ఎలక్షన్స్లో 23లో ఎలక్షన్స్ అయితే అప్పుడైనా 24లో అయ్యేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వారికైతే యోగం తక్కువగా ఉంది. సీఎం అయ్యే యోగం తక్కువగా ఉంది. వారి చేసేటువంటి సహాయార్థం అనేటువంటిది ఎదుటి వారికి అందుతుంది. పూర్వం ఏదైతే వారికి ఓట్ల ద్వారా కొన్ని ఇబ్బందులు అనేటువంటి ఏర్పడ్డాయో, పాపం వారు కూడా ఓడిపోయారో అట్లాంటి విషయంగా మాత్రం చవి చూడరు. ఇప్పుడు ఖచ్చితంగా వారికి అంటే కొంత ఎక్స్పీరియన్స్ అనేటువంటిది కూడా వచ్చింది కాబట్టి ఎట్లా వెళ్ళాలి అనే విషయం కూడా తెలిసింది. అదొక విధానం. వారికి గ్రహస్థితుల విషయాలు కూడా అంటే గ్రహాలు ఏవైతే ఉన్నాయో గ్రహాలు బాగున్నప్పుడు వీళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. విషయం ఏమిటి అని అంటే వీరికి చాలా అనుభవజ్ఞులు అయ్యారయ్యా. మరి అంటే అనుభవం ఉన్నా కానీ మంచి దాంట్లో మంచి దారిలో వెళ్ళడానికి, మళ్ళీ ప్రయత్నం చేయడానికి,
వారు కొంతమంది అట్లా ఓడిపోయినటువంటి వాళ్ళు తప్పుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అన్నయ్య గారిని చూసాం మనము. వారు పార్టీలు పెట్టారు, ఇంకో పార్టీలో కలిశారు. ఇప్పుడు కూడా దాంట్లో స్తబ్దతగా ఉన్నారు. వారు ప్రభావం దాంట్లో ఎక్కువ యాక్టివ్గా ఉన్నటువంటి స్థితులు లేవు, దూరం అయిపోయారు, రాజకీయాలకు దూరం అయిపోయారు. కనుక వీరు మాత్రం ఆ విధంగా లేరు, పట్టుబట్టిన విగ్రహార్థులు మాత్రమే కూర్చొని ఉన్నారు. అంటే ఎవరికైతే సహాయం అందిస్తారో పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ గెలుస్తుందా మరి? ఖచ్చితంగా గెలవడానికి అవకాశం. ఇంకొక అంశం తానండి, అసలు మన మీడియా ద్వారా చెప్పాల్సినటువంటి అంశం ఏవైతే ఉందో, పవన్ కళ్యాణ్ గారు జగన్ గారు గెలవడానికి వారు ఇండైరెక్ట్ గా ఉపయోగపడిన వారు వీరు కూడా. అంటే ఎవరి ద్వారా అయితే పోటీ పడ్డారో, ఎవరి ద్వారా అయితే గెలవాలి అనుకున్నారో వారి ద్వారా అనాలోచితమైనటువంటి అంటే కొన్ని రాంగ్ స్టెప్స్ తీసుకోవడం చేత పూర్వం 2019లో ఆ విధమైనటువంటి విషయాల ద్వారా వారు జగన్ గారు గెలవడానికి కూడా వీరు కూడా ఇండైరెక్ట్ ప్రోత్సాహం అనేది లభించింది. కనుక అంటే టీడీపీ ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు కలుస్తారు అనేటువంటిది, జనసేన కలుస్తుందనేటువంటిది సంపూర్ణంగా ఎస్టిమేషన్. అట్లా వెళ్తేనే వాళ్ళు ఈ యొక్క సార్వత్రిక ఎన్నికల్లో మంచి ఫలితాన్ని చూస్తారు వారు. అట్లా వెళ్లకుండా ఉన్నటువంటి స్థితి అయింది పూర్వము. అందుకోసమే ఇబ్బంది అయ్యి వీరి జాతక రీత్యా, అంటే ఇంకొక విషయం ఉంటుందండి, ఒక మనిషి వ్యక్తిగత జాతకంలో ఒక్కరే ఏకగ్రీవంగా వెళ్తే బాగుంటుంది. వ్యాపారం కానీ రాజకీయం కానీ భాగస్వామ్యం వద్దయ్యా అని చెప్తాం. కొంతమందికి కొన్ని సిచ్యువేషన్ కలిసి వస్తుంది, కొన్ని సిచ్యువేషన్స్లో యోగంగా ఉండేటువంటి స్థితులు భాగస్వామ్యంగా వెళ్తేనే యోగత్వం అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు మాత్రము వీరికి భాగస్వామ్యంగా వెళ్తేనే యోగత్వం అనేటువంటిది ఉన్నది. కనుక పూర్వం కూడా అట్లాగే ఉండేది, ఖచ్చితంగా భాగస్వామ్యంగా వెళ్ళవలసిందే. ఇట్లా వెళ్తేనే వీరికి యోగం అనేటువంటిది ఉంది. మళ్ళీ వెళ్ళకుంటే మళ్ళీ కూడా ఇబ్బంది పడతారు. అది కూడా చెప్తూ ఉన్నాను మన యొక్క మీడియా ద్వారా, వారికి ఖచ్చితంగా నొక్కి వక్కానించి చెప్తూ ఉన్నాను. ఏమిటయ్యా అంటే, మీరు భాగస్వామ్యంగా వెళ్ళకుంటే ఆ యోగం అనేటువంటిది ఈ యొక్క గ్రహాల్లో ఉంది. ఇప్పుడు ప్రజల్లో వెళ్ళినటువంటి వారికి రాజకీయంగా ఏదైతే మంచి యోగత్వంగా వెళ్ళేటువంటి స్థితిలో ఉండేవారో ఆ యొక్క పీరియడ్స్ ఉన్నాయో ఆ విధమైన పరిపూర్ణంగా అట్లా అచ్చొచ్చేటువంటి పీరియడ్. కొంతమంది అంటున్నారు ఈ రాష్ట్రానికి అధికారాలు వీటికి సంబంధించినటువంటి జాతకం కాదు పవన్ కళ్యాణ్ గారిది, జాతీయ స్థాయిలో ఉన్నటువంటిది. ఆయనకి మరి ముఖ్యంగా సెంట్రల్ మినిస్టర్ ఇలాంటి హోదాలు వచ్చే అవకాశం ఉందని కొంతమంది చెప్తున్నారు. ఆ మాట వినపడుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం? నిజంగా పవన్ కళ్యాణ్ గారి జాతకంలో అలా ఉందా? ఫస్ట్ రాజకీయ నాయకునిగా సక్సెస్ అవుతారా అనేటువంటి అంశము ముఖ్యమైనటువంటి అంశం. అది తర్వాత రాష్ట్రంగా దేశంకు వెళ్తారా అనేటువంటి అంశం. కనుక అవును, రాజకీయంగానైతే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నా ఎస్టిమేషన్స్ ప్రకారం మాత్రము వీరికి ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారము వారు ఖచ్చితంగా రాష్ట్రంలోనే ఉంటారు. వారు అదే విధమైనటువంటి భావనతోటే ఉన్నారు. కొన్ని విధమైనటువంటి గ్రహాలు ఎట్లా ఉన్నాయో వారికి చాలా మొండి ప్రవృత్తిగా ఉన్నాయన్నట్టు. అంటే ఒక భీష్మించు కూర్చునేటువంటి స్థితి. ఆ విధంగా ఎవ్వరి మాట చెప్పినా వినటువంటి జాతకులు ఏమంటారంటే, వారు భీష్మించుకొని కూర్చున్నారయ్యా అని అంటారు, మొండివారు. కనుకనే ఈ విధమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయి వీరికి. అట్లాంటి స్థితులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎవ్వరి మాట వినరు ఆయన. అది మాత్రం ఖచ్చితం. వీరు ఈ స్టేట్లోంచి వెళ్ళి ఇంకెక్కడికి వెళ్ళేటువంటి ఆలోచన మాత్రము 1% లేదు వారికి. 1% కదా. అది ఇంకా భవిష్యత్తులో సమీకరణాలు వాడేటువంటి స్థితులు ఏవైతే ఉన్నాయో 10 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాలు అప్పుడున్న గ్రహస్థితులు మనం చూసే స్థితులు వేరు. ఇప్పుడు ఈ యొక్క సార్వత్రిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో 24 కాకుండా 29లో వచ్చేటువంటి ఎన్నికలు, వారు అప్పుడున్న గ్రహస్థితులు ఎట్లా ఉన్నాయి, అప్పుడు ఆలోచన వేరు. ఇప్పుడు మాత్రం అట్లాంటి స్థితి లేదు. ఇప్పుడు శనిగ్రహం రాశి మారటం వల్ల ఎటువంటి గ్రహస్థితి వారికి ఉంది అని అంటే ఇది పరిస్థితి అని చెప్తున్నారు. ఖచ్చితంగా శని యొక్క ఎఫెక్ట్ కూడా వీరికి చాలా, అంటే దాని యొక్క ప్రభావం ఎక్కువ గురి కావడానికి అవకాశం ఉన్నటువంటిది. రాజులకు దాని ప్రభావం ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది. తద్వారా అంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయంటారు పవన్ కళ్యాణ్ గారి జాతకంలో? మంచి స్థితిలోకి వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, అంటే దాని ద్వారా మంచి సత్ఫలితాన్ని పొందేటువంటి స్థితులు ఉన్నాయి కాబట్టి, ఈ అంటే ఏదైనా మంచి ప్రభావం రాబోయే ముందే, సూర్య ఉదయం వస్తున్నది అని అంటే అరుణోదయం ముందే ప్రారంభం అవుతుంది. కనుకనే భూమిపైన తెల్లవారుజాము యొక్క పోకడలు కనబడుతూ ఉంటాయి. వీరికి కూడా గ్రహస్థితులు బాగున్నాయి అని అంటేనే ముందు నుంచే ఆ యొక్క స్థితిగతులు అనేటువంటిది, ప్రజాదరణ అనేటువంటిది పెరుగుతూ ఉంది. కనుకనే ఖచ్చితంగా ఎక్కువ ప్రజాదరణ అనేటువంటిది పెరుగుతుంది.
వారికి రాజకీయంగా ఎదుగుదలకు ఉపయోగపడేటువంటిది ప్రజాదరణనే, కానీ సీఎం సీట్లో కూర్చునేటువంటి ప్రజాదరణ మాత్రము కాదు. కనుక వారు ఇంకొక భాగస్వామ్యం అనేటువంటిది తీసుకోవడం అన్ని విధాలుగా మంచిది. కనుక ఆ విధమైనటువంటి భాగస్వామ్యంగా వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇది రాజకీయ అవునండి. జ్యోతిష్యం ప్రకారంగా చూస్తే రాజకీయ భవిష్యత్తు ఈ విధంగా ఉందంట. ధన్యవాదాలండి.